హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ మార్టం అయ్యా దానికి సంబంధించినటువంటి సిలబస్ పెట్టాను, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పెట్టాను అండ్ క్లాసెస్ పెట్టాను. అంటే మీకు దీనికి బుక్స్ లేవు కదా, బుక్స్ లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి నోట్స్ ఏ విధంగా సెర్చ్ చేసి పెడతాను కాబట్టి ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది చూడండి. చాలా మంది డౌట్స్ అడిగారు ఇంతకుముందు వీడియోకి, అంటే క్లాసెస్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఏది ఉంటుంది, ఈవెంట్స్ ఎగ్జామ్ అని అడిగారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. తర్వాత హైట్ మెజర్మెంట్, ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు. 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎక్సర్సైజ్ పైన అయితే 160 ఉండాలి. 1600 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 7 minutes 15 seconds రన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లాంగ్ జంప్ ఉంటుంది, 4 meters త్రో చేయాలి, జంప్ చేయాలి షార్ట్ పుట్ ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 6 meters త్రో చేయాలి. ఈ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇందులో కనుక మీరు క్వాలిఫై అయితే అప్పుడు డ్రైవింగ్ టెస్ట్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. డ్రైవింగ్ టెస్ట్లో 100 marks ఉంటాయి. 100 marksలో మనం క్వాలిఫై కావాలి అంటే ఖచ్చితంగా 50 marks రావాలి. డ్రైవింగ్ టెస్ట్ అంటే ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ ఏమి ఉండవు. ఏముంటుంది అంటే డైరెక్ట్ మనకు డ్రైవింగ్ పైన క్వశ్చన్స్ అడుగుతూ మనం చెప్పినటువంటి ఆన్సర్కి రెస్పాన్సెస్కి వాళ్ళు మార్క్స్ నోట్ చేస్తారు. అంటే ప్రతి దాంట్లో మినిమం 50 మార్క్స్ మనం స్కోర్ చేస్తుండాలి. ఇంక అంతకంటే ఎక్కువ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మెరిట్లో ఈ మార్క్స్ కూడా మనకు చూస్తారు కాబట్టి ఎక్కువ మార్క్స్ వస్తే బెటర్. దాని తర్వాత లాస్ట్ ఇందులో కూడా మనం క్వాలిఫై అయితే అప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 marks. 200 marks ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. ఇందులో వచ్చేటువంటి మెరిట్ ప్రకారం మీకు జాబ్ రావడం జరుగుతుంది. మరి ఇందులో ఏముంటుంది సిలబస్ అంటే, కొందరు అంటారు కానిస్టేబుల్ డ్రైవర్స్ ఉంటుంది కదా, అది సేమ్ సిలబస్ అంటే కాదు. అందులో అర్థమెటిక్స్ అన్నీ ఉన్నాయి, అది వేరు. ఇందులో మాత్రం ఓన్లీ డ్రైవర్ యొక్క రెస్పాన్సెస్, డ్యూటీస్, వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలి, వెహికల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇంకో డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసినాయి, మీకు కొత్త ఏం కాదు. ఆల్రెడీ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ పైన గ్రిప్ ఉంటుంది. మీకు ఆల్రెడీ డ్రైవింగ్ అంటే ఏంటిది, అసలు వెహికల్లో ఏమేమి ఉంటాయి, అందులో పార్ట్స్ ఏంటి, ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నీ మీకు తెలుసు. అసలు ప్రాబ్లం ఏంటంటే తెలుగులో అడగడు. క్వశ్చన్స్ తెలుగులో కనుక్కుంటే ఏమైపోతుంది, సింపుల్గా మనం ఆన్సర్ అనేటువంటి దాన్ని చేసేయచ్చు. కానీ ఇప్పుడు మనకి ఏంటి, తెలుగులో అడగడు, ఇంగ్లీష్లో ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ వీటికి ఈ రాసినటువంటి టాపిక్స్ అన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు నేను పెడతాను. దానికి సంబంధించినప్పుడు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అంటే వెహికల్ ఏ విధంగా మెయింటైన్ చేయాలా, వెహికల్ ఏ విధంగా చూసుకోవాలా, అది మనకు తెలుసు. మన వెహికల్ నడిపినటువంటి వాళ్ళందరికీ కూడా ఏమేమి చూసుకోవాలి అవన్నీ డైలీ ఉండదు. డైలీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఎయిర్ ఉందా లేదా, ఫ్యూయల్ ఉందా, క్లీనింగ్గా ఉందా, ఎక్కడన్నా ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. మీరు డైలీ మెయింటెనెన్స్. నెక్స్ట్ డ్రైవర్ డైలీ రొటీన్ డ్యూటీ అంటాం. ఇది అంటే డైలీ బండిని చూడగానే ఏమేమి ఉన్నాయో అవన్నీ జనరల్గా చెక్ చేసుకోండి. కాకపోతే ఇవన్నీ ఇంగ్లీష్లో క్వశ్చన్ అడుగుతారు. దానికోసం మనం మీకు మెటీరియల్ లాస్ట్ గ్యాదర్ చేసి పెట్టాను, చూసుకోండి. నెక్స్ట్ డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, పీరియడికల్ మెయింటెనెన్స్. సో డైలీ మెయింటెనెన్స్ ఇప్పుడు అనుకున్నాం. వీక్లీ మెయింటెనెన్స్ అంటే మనం చాలా లాంగ్ వెళ్తాం, కొన్ని స్క్రూస్ లూజ్ అవుతాయి, బాడీ కరెక్ట్ ఉందా, ఫిట్గా ఉందా లేదా, ఇంకేమన్నా టైర్స్ గిట్ల ఏమైనా అరిగిపోయి ఉన్నాయా, ఇంకా ఫ్యూయల్ ఎట్లా ఉంది, మన కండిషన్ ఎట్లా ఉంది, క్లచ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడం వీక్లీ మెయింటెనెన్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ పీరియడికల్ మెయింటెనెన్స్ అంటే నేను పెట్టినటువంటి దాంట్లో మైలేజ్ మెయింటెనెన్స్ అన్నాను. మైలేజ్ మెయింటెనెన్స్లో మళ్ళీ మీకు ఏమైనా ఉందంటే కిలోమీటర్స్ లేకుండా మైల్స్లో పెట్టాను. నాకు సెర్చ్ చేసిన దాంట్లో మైల్స్లో దొరకడం వల్ల మైల్స్లో పెట్టాను. మన కిలోమీటర్స్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 4000 kilometers పోతే మనం అలైన్మెంట్ చేయిస్తాం. అట్లా ఆయిల్ చేంజ్ ఎప్పుడు చేయిస్తాం, ఎన్ని కిలోమీటర్లకి ఆయిల్ చేంజ్ చేయించాలి, బ్రేక్ ఆయిల్ ఎప్పుడు మార్చాలి, ఇవన్నీ ఆయిల్స్, లూబ్రికెంట్స్, సస్పెన్షన్ వర్క్, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఏంటి అనేటువంటివి టోటల్ ఈ మెయింటెనెన్స్లో వస్తాయి. అవి చూసుకోండి. నెక్స్ట్ ఫ్యూయల్ సిస్టమ్. ఫ్యూయల్ ఎట్లా అంటే ఎంత యావరేజ్ ఇస్తున్నది, ఎంత ఫిల్ చేస్తే మనం ఎంత దూరం వెళ్తాం, ఎంత ఉంది అందులో ట్యాంక్లో ఎంత వరకు ఉంది, ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత, దీనికి సంబంధించిన ఫ్యూయల్ సిస్టమ్ చూసుకోవాలి. తర్వాత లైటింగ్ సిస్టమ్. లైటింగ్లో కూడా మనకు లాంగ్ హెడ్ లైట్ ఉంటుంది, తర్వాత డిప్పర్ కిందికి వేసేది ఉంటుంది. అంటే అన్నీ తెలుసు మనకు, కాకపోతే అది ఏ విధంగా అడుగుతాడు ఎట్లా అనేటువంటిది కొంచెం తెలుసుకోవడం కోసం మెటీరియల్ని మనం కొంచెం ప్రిపేర్ అయినాం అనుకోండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు.
నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్ కూడా చెప్తున్నాం. బ్రేక్ ఎట్లా వేయాలి, తర్వాత మళ్ళీ అందులో ఆయిల్ ఎట్లా ఉంది, కరెక్ట్ ఉందా, బ్రేక్ పడుతుందా పడట్లేదా, ఇవి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్లచ్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ డాష్ బోర్డ్ ఇవ్వాలి. క్లచ్ ఏ రేంజ్ లో ఉండాలి. నెక్స్ట్ డాష్ బోర్డ్ పైన ఎన్నో సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ కూడా మీకు నేను అప్లోడ్ చేసి పెట్టాను. సింబల్స్ ఎట్లా ఉంటాయి, సింబల్స్ ఏ సింబల్ డాష్ బోర్డ్ పైన వాడేటువంటి సింబల్ దేన్ని చూపిస్తుంది, ఏ సింబల్ పడితే ఏంటి అసలు వార్నింగ్ సింబల్స్, ఆ సింబల్ పడితే ఏంటి ప్రాబ్లం అనేటువంటి మొత్తం సింబల్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అంతా మీకు ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి. నెమ్మదిగా మీరు దాన్ని కొంచెం చూస్తూ నోట్ చేసుకోండి, ఆ పాయింట్స్ చదవండి. తెలుగులో ఆన్సర్ చేయడం సింపులే, కాకపోతే తెలుగులో క్వశ్చన్ పేపర్ లేదు, ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంది. అందుకోసమని తెలుగులో ఇస్తే ఆల్మోస్ట్ అందరూ రాస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రెండు చెక్ చేస్తున్నారంట. మీకు నాలెడ్జ్ ఎంత ఉంది వెహికల్ పైన అండ్ ఇంగ్లీష్ పైన నాలెడ్జ్ ఎంత ఉంది. సో ఈ రెండు చెక్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంగ్లీష్లో పేపర్ ఇస్తాడు. ఆ పేపర్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో మీకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ బట్టి మీకు జాబ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మెటీరియల్ని కరెక్ట్ చూసుకోండి. నేను ఆల్రెడీ మొన్న ఎంపీ రూల్స్ పెట్టాను, ట్రాఫిక్ రూల్స్ పెట్టాను. ఆ ఎంపీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అవి చూసుకోండి. ఇలా నేను అబ్రివేషన్స్ కూడా పెట్టాను. ఏబిఎస్ అంటే ఏంటిది అని అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. వార్నింగ్ సింబల్స్, అబ్రివేషన్స్, డ్యూటీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆ వీడియోలోనేమో ఎంపీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఆ వాటిని చూసుకోండి. ఈ రెండింటిని క్లియర్గా మీరు చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ ఎగ్జామ్కు 100% యూజ్ అవుతుంది. అసలే చదువుకునే వాళ్ళకంటే ఇవి చదువుకున్న వాళ్ళు చాలా చాలా బెటర్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ బుక్స్ ఏది కూడా పబ్లిష్ చేయబడలేదు. 2018లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు కొన్ని బుక్స్ పబ్లిష్ అయినాయి. అలాగే ఏదైనా దొరికితే మాత్రం మీరు లక్కీ, కానీ నేను చాలా సర్చ్ చేయాలి, నాకు దొరకలేదు. ఒకవేళ దొరికితే ట్రై చేయండి. కోటిలో నేను చాలా సర్చ్ చేశాను కానీ దొరకలేదు. అందుకే ఈ విధంగా నేను ఆన్లైన్లోనే సర్చ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీకోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.